సో ధనుష్‌కి ఆయన గురించి సుచిత్ర గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారని చెప్పేసి మనం వింటున్నాం. సో ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పింది సార్? ఇంటర్వ్యూలో ధనుష్ గే అని ఆమె చెప్పింది. సుచిత్ర ఆమె పేరు. ఆమె రేడియో జాకీ ప్లస్ సింగర్. సో ఆమె మామూలుగానే ఇంతకుముందే ఆమె కొద్దిగా కాంట్రవర్షియల్. సుచి లీక్స్ అని కూడా అప్పట్లో చెన్నైలో ఆ ఇండస్ట్రీని కుదిపేసింది. సుచి లీక్స్ ఏంటంటే ఆమె ధనుష్, తర్వాత త్రిష, ఏండ్రియా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధు, వీళ్ళు అందరూ సెక్సువల్ రిలేషన్షిప్స్లో ఉన్నారు అని చెప్పి కొన్ని ఫోటోల్ని సెమీన్యూడ్ అలాంటి ఫోటోలను కూడా ఆమె రిలీజ్ చేసింది. అప్పుడు అది పెద్ద సంచలనం అయిపోయింది అనమాట. సో ఈ మీద అందరూ కూడా కేసులు పెడతామని అదంతా కూడా బెదిరించారు. అయితే ఆమె తర్వాత ఏం చెప్పిందంటే, నా ట్విట్టర్ని ఎవరో హ్యాక్ చేశారు, ఇవన్నీ నేను పెట్టలేదని తర్వాత చెప్పింది. కానీ అప్పటికే అది సుచి లీక్స్ చాలా పెద్ద ఇదైపోయింది అనమాట, సెన్సేషన్ అయిపోయింది. సో ఆ తర్వాత ఆమె వాళ్ళ హస్బెండ్ మీద కూడా 12 ఏళ్ళ నుంచి డైవర్స్ పోరాటం చేస్తుంది. సో ఈ మధ్యకాలంలో 2 రోజులకు ముందు ఆమె ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె ఇంకొక బాంబు పేల్చింది. అదేంటంటే, మా హస్బెండ్ కార్తిక్ గే, అతను పెళ్ళైన 2 ఏళ్ళకే డాక్టర్ కూడా చెప్పాడు, నీ హస్బెండ్లో ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పాడు. అప్పటి నుంచి నేను కొట్లాడుతున్నాను, నా హస్బెండ్కి విడాకులు ఇవ్వమని. అతను ఇవ్వట్లేదు. నా హస్బెండ్ ధనుష్ చాలాసేపు రూముల్లో ఉంటారు వాళ్ళిద్దరు కలిసి. సో అని చెప్పింది. సో అంటే ధనుష్ కూడా గే అనేది ఆమె ఉద్దేశం అన్నమాట. అయితే ఇక్కడ అసలు గే అంటే ఏంటి, గే అయితే ఏంటి ధనుష్, ఆమె ఇంకా కూడా కొన్ని చెప్పింది. అదేంటంటే, ధనుష్కి కూడా వేరే అమ్మాయిలతో అఫేర్ కూడా ఉంది, అబ్బాయిలతో కూడా ఉంది. అట్లాగే ధనుష్ వాళ్ళ భార్య ఐశ్వర్య రజనీకాంత్, ఆమెకు కూడా అఫేర్లు ఉన్నాయి. ఇద్దరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో పబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, అందువల్లే వీళ్ళు విడిపోయారు అనేది కూడా ఆమె చెప్పింది. సో నిజానికి వాళ్ళిద్దరు విడిపోయారు. అట్లాగే జీవి ప్రకాష్ కుమార్, ఆయన మ్యూజిక్ డైరెక్టరు కమ్ హీరో. సో ఆయన మీద కూడా ఇదేసింది. ఆయన మొన్న విడాకులు తీసుకున్నారు వాళ్ళు కూడా. సో అతను కూడా గే అని చెప్పింది. సో ధనుష్, జీవి ప్రకాష్, కార్తిక్, వీళ్ళందరూ, కార్తిక్ అంటే వీళ్ళ హస్బెండ్, సో వీళ్ళందరూ గే అనేది ఆమె బాంబు పేల్చింది. అసలు గే అంటే ఏంటి, గేగా ఉండడం తప్ప అనేది చూస్తే, యాక్చువల్గా సెక్సువల్ ఓరియంటేషన్ అంటారు. సెక్సువల్ ఓరియంటేషన్ అంటే ఒక మనిషి ఎలాంటి సెక్సువల్ సంబంధాలని ఇష్టపడతారు అనేదాన్ని సెక్సువల్ ఓరియంటేషన్ అంటారు. ఇది జనరల్గా 4 రకాలుగా ఉంటుంది. ఒకటి హెట్రోసెక్సువల్. హెట్రోసెక్సువల్ అంటే ఆపోజిట్ జెండర్ని లైక్ చేసేవాళ్ళు, అంటే మగవాడు స్త్రీని, స్త్రీ మగవాడిని లైక్ చేస్తే వాళ్ళని హెట్రోసెక్సువల్స్ అంటారు. హోమోసెక్సువల్స్, సేమ్ సెక్స్ వాళ్ళని లైక్ చేసేవాళ్ళు, మగవాడు మగవాడిని, స్త్రీని లైక్ చేస్తే దాన్ని హోమోసెక్సువల్స్ అంటారు. మగవాళ్ళనేమో గేస్ అంటారు, ఆడవాళ్ళనేమో లెస్బియన్స్ అంటారు. ఆడవాళ్ళు చేస్తే లెస్బియన్స్ అని, మగవాళ్ళు అయితే గేస్ అంటారు. సో ఈ 2 కాకుండా బైసెక్సువల్ వాళ్ళు ఏంటంటే, ఒక అబ్బాయి అమ్మాయితోనూ వెళ్తాడు, అబ్బాయితోనూ వెళ్తాడు అనుకుంటే వాళ్ళని బైసెక్సువల్. అలాగే అబ్బాయి అంటే ఇష్టము, అమ్మాయి అంటే కూడా ఇష్టం, అలాంటి వాళ్ళని బైసెక్సువల్స్ అని పిలుస్తారు. అసెక్సువల్స్ అంటే అసలు సెక్సువల్గా ఇంట్రెస్ట్ లేని వాళ్ళని అసెక్సువల్స్ అని కూడా పిలుస్తారు. బేసిక్గా ఈ 4 కేటగిరీలు ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా రకరకాలు ఉన్నాయి. ట్రాన్స్జెండర్ కావచ్చు, పాలీసెక్స్ అంటారు, మెట్రో సెక్స్ అంటే రకరకాల కేటగిరీస్, ఇంకా అవి ఒక 50-60 ఉండొచ్చు. సో బేసిక్గా అయితే ఈ 4 అనమాట. సో ఇక్కడ ధనుష్ గే అని ఆమె అనడం అంటే, ధనుష్ ఒకవేళ గే అయితే ఆయన ప్రకటిస్తూ ఉంటాడు, అది ఆయన ప్రాబ్లం. సో మనకి ప్రాబ్లం లేదు నిజానికి ఎవరికి, ఆయన ఇష్టం. ఇవాళ చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ కరణ్ జోహర్ ఓపెన్గానే నేను గే అని చెప్పాడు. అలాగే వరల్డ్ వైడ్గా కూడా అనేక మంది గొప్ప ఫిలాసఫర్లు ఉన్నారు, గొప్ప రాజకీయ నాయకులు కూడా అనౌన్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా వెస్ట్లో ఎప్పటి నుంచో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. పెళ్ళి లీగల్ కాదు, బట్ సంబంధం కలిగి ఉండడం లీగల్. సుప్రీంకోర్టు చాలాసార్లు లీగల్గా మగవాడు పెళ్ళి కలిసి ఉండడం నేరం కాదు, స్త్రీ కలిసి ఉండడం నేరం కాదు అనేది సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పేసింది. అయితే పెళ్ళికి కూడా సుప్రీంకోర్టు చెప్పింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, చట్టం చేయాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ నేను చేయము, పెళ్ళికి ఒప్పుకోమని చెప్పేసింది సుప్రీంకోర్టుకి. అందువల్ల పెళ్లి చేసుకోవడం మాత్రం చట్టవిరుద్ధం ఇప్పటికి కూడా.
కాకపోతే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే ఏమీ ఇది లేదు. పెళ్లి చేసుకొని దాన్ని చట్టపరంగా రికగ్నైజ్ చేసి వాళ్ళని కపుల్గా ట్రీట్ చేసి ఇట్లాంటి చట్టపరమైన వాళ్ళకి హక్కులు కానీ అట్లాంటివి ఏమి ఉండవు. కలిసి ఉండొచ్చు, కలవడం కానీ సంబంధాలు పెట్టుకోవడం కానీ నేరం కాదనేది చెప్పింది. ఇప్పటికి కూడా చాలా దేశాల్లో అది నేరంగానే పరిగణిస్తున్నారు. ఉరిశిక్ష వేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ముస్లిం కంట్రీస్లో అది చాలా సివియర్గా పరిగణిస్తారు. ఈవెన్ అమెరికాలో కూడా కొన్ని రాష్ట్రాలు అక్కడ ఇటువంటి సెక్సువల్ ఓరియంటేషన్ని వాళ్ళు సహించరు. అంటే మోరల్ పరంగా అక్కడ ట్రెడిషనల్గా క్రిస్టియానిటీ అలో చేయదు. అట్లాగే ముస్లిం కంట్రీస్లో కూడా దాన్ని బ్యాన్ చేశారు చాలా దేశాల్లో. అయితే ఇండియాలో ఆ మేరకు లిబరల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో ట్రాన్స్జెండర్ సమితి అని కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో వాళ్ళు గేస్, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్స్ ఇలాంటి అనేక గ్రూప్స్ ఉన్నాయి. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్కి 97, 98 ప్రాంతంలో నేను బెంగళూరులో ఉన్నప్పుడు సబ్రంగ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది అక్కడ. సబ్రంగ్ అంటే గేస్, అదేంటే గేసు, లెస్బియన్స్, బైసెక్సువల్స్ అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు హైలీ ఇంటలెక్చువల్గా కూడా ఉండేవాళ్ళు అనమాట. సో అది నేను ఫస్ట్ చూసింది. నాకు తెలిసి కూడా బెంగళూరులో కుప్పం సంబంధించిన ఒక అబ్బాయి ఫస్ట్ అక్కడ బెంగళూరులో ఉండే ట్యాబ్లాయిడ్లో ఫ్రంట్ పేజీలో వచ్చి ఐ ఆమ్ గే అని అతను డిక్లేర్ చేసుకున్నాడు 97, 98 ప్రాంతంలో. సో దాని తర్వాత చాలా నవల్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కన్నడ రైటర్ ఒక ఆయన ఉన్నాడు, తను గే, తను నవల్స్, కథలు అన్నీ రాశాడు. ఈజ్ ఏ వండర్ఫుల్ రైటర్ ఆల్సో. సో అలాగా చాలామంది ఇవాళ లిటరేచర్ కానీ సినిమాల్లో కానీ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈమె ఆధారం లేకుండా ఆరోపణ చేసింది. ఆధారం ఏమీ లేదు ఈమె దగ్గర. తన భర్త గే కాబట్టి తన భర్తతో రూమ్లో ఇంకొక అబ్బాయి అంటే గే అని ఎట్లంటాం? గేస్తో స్నేహం చేయకూడదా ఎవరైనా? ఇప్పుడు నాకు ఒక గే ఫ్రెండ్ ఉంటాడు, అతనితో నేను మందు కొట్టచ్చు, తిరగచ్చు, అంత మాత్రం నన్ను కూడా గే అంటే ఎలాగా? సో అతనికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అట్లాగే ఒక ఉమెన్కి ఆమె బైసెక్సువల్ కావచ్చు, ఆమెకి ఫిమేల్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉండొచ్చు. కాబట్టి అంటే జీవితం అంతా దాని చుట్టూనే తిరగదు, స్నేహాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ ఈమె కొంత ఇదిగా మాట్లాడింది. వీళ్ళ హస్బెండ్ ఏమో ఈమెకు మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకనే ఇట్లా మాట్లాడుతుంది అనేది వాళ్ళ హస్బెండ్. అజంప్షన్స్ ఏం, ఆమె దగ్గర ఆధారాలు ఏమి లేవు. ఇంతకుముందు సుచి లీక్స్ అప్పుడు కూడా ఆధారాలు ఏం లేవు. అప్పుడేమో నా ట్విట్టర్ని ఎవరో యాక్ట్ చేశారు అది ఇది అని తప్పించుకుంది. ఇప్పుడేమో డైరెక్ట్గా ఆమె వీడియోలో చెప్పింది ఖచ్చితంగా దీని మీద కేసేస్తారు, మళ్ళీ ఆమె క్షమాపణ చెప్తుంది. ఆమెకు అలవాటే ఇది. అంటే ఇదేంటంటే ఒక సెన్సేషన్, ఈ సోషల్ మీడియాలో వచ్చినాక సెన్సేషనల్ స్టేట్మెంట్లు ఇవ్వడం, దాంతో పాపులారిటీ రావడం, అంత గోల అయినాక క్షమాపణ చెప్పడం, ఇది చాలామంది చేస్తున్నారు. ఇక్కడ కూడా మరుదూరు రాజా అని ఈ మధ్య ఆయన కూడా చాలా కామెంట్లు చేసి అందరి మీద రకరకాల ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. తర్వాత ఆయన కూడా ఏదో సారీ చెప్పినట్టుగా ఉన్నాడు. సో అలాగా చాలామంది సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు హైలైట్ అవ్వడానికి, పాపులారిటీ తెచ్చుకోవడానికి ఇలాగ మాట్లాడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా అప్పుడు సుచి లీక్స్ అప్పుడు ఒక ట్వీట్ చేశాడు, నేను ధనుష్కు ఫోన్ చేశాను, అడిగాను ఏంటి నీకు అఫైర్లు ఉన్నాయని చెప్తున్నారంటే ఆయన రజనీకాంత్ లాగా నవ్వి అది అంతా కూడా హైలైట్ కావడానికి ఆమె చేస్తుండే స్టంట్ సార్ అని చెప్పాడు అని కూడా ఆయన ట్వీట్ చేశాడు. సో ఇదంతా ఏంటంటే ఇవాళ నిజానికి అర్బన్ మెట్రో సిటీస్లో గేసు, బైసెక్సువల్స్, అన్ని రకాల సెక్సువల్ ఓరియంటేషన్ ఉన్నవాళ్ళు కామన్గా మనకు కనబడతారు. సో అంత మాత్రాన వాళ్ళని తక్కువగానో హీనంగానో చూడాల్సిన అవసరం లేదు. మనకంటే భిన్నంగా ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళని అర్థం చేసుకోవాలి తప్ప ఎవరో గే అయినంత మాత్రాన వాళ్ళు ఏదో నేరం చేసినట్టు కాదు. అలాగే ఒకవేళ ధనుష్ గే ఉంటే అతని ప్రాబ్లం, అది ఈమెకి సంబంధం లేదు. సో ఈమె చూసుకోవాల్సింది అతని భర్తతో విడాకుల ఇష్యూ మాత్రమే ఆమె ఆలోచించాలి.